ఈరోజు కొమరాడ మండలంలో సిపిఎం పార్టీ 3వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా గత 3 ఏళ్ల పాటు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమీక్ష చేసుకొని భవిష్యత్తు ఉద్యమాలకి పోరాటాలకి సన్నద్ధం కావడానికి నూతన కమిటీని ఎన్నుకోవడం అనేది జరిగింది. 9 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ మండలంలో గత 3 ఏళ్ల కాలంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ ఏనుగుల సమస్య మీద, లేకుంటే వంతెనల సమస్య మీద, రహదారుల సమస్య మీద, ట్రైన్ల సమస్య మీద కూడా అలుపెరిగిన పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బూర్జువా పార్టీలు అనేక మంది కూడా దీన్ని ఎక్కడ పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. సిపిఎం పార్టీ నికరంగా నిలబడి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు చేస్తుంది. గతంలో ఇంటింటి సిపిఎం పేరుతోటి ఇక్కడ అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అలాగే గిట్టుబాటు ధరల మీద ఉద్యమాలు చేయడం జరిగింది. రోడ్ల సమస్యల మీద ఉద్యమాలు చేయడం జరిగింది. ఏనుగులు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి ఫారెస్ట్ ఆఫీసుల దగ్గర కూడా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ప్రభుత్వం స్పందించి కొన్ని సమస్యలు పరిష్కారం చేసింది. ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఇక్కడ వనకాబడి గడ్డ దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యగానే ఉంది. అలాగే గుమ్మిడిగడ్డ దీర్ఘకాలంగానే సమస్యగానే ఉంది. ఇవాళ గిరిజన ప్రాంతాలకి ఎక్కడా సరైన రహదారులు ఉండటం లేదు. ఇవాళ వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా గ్రావిటేషన్ నీరు తాగుతున్నారు తప్ప ఎక్కడ రక్షిత మంచినీరు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. 2016లో ఇచ్చినటువంటి ఇల్లు నేటికి నిర్మాణం జరగడం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఖచ్చితంగా గిరిజనులు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి, వాళ్ళకి ఉచితంగా ఇచ్చుకు సరఫరా చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పరమ దరిద్రంగా ఈవేళ రాష్ట్రంలో ఉంది. ఇవాళ కేరళలో 14 రకాల వస్తువులు పేదలకు పంపిణీ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఒక బియ్యం తప్ప వేరే వస్తువు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని విషయాల మీద కూడా రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ప్రజలందరినీ సమీకరించి అలుపెరిగిన పోరాటాలు చేస్తామని, ఈ ప్రభుత్వాల మెడలు ఉంచుతామని చెప్పేసి ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. కొమరాడ మండలం 3వ మహాసభలు జయప్రదం చేయాలి. కొమరాడ మండలంలో సిపిఎం పార్టీ 3వ మహాసభలు జయప్రదం చేయాలి. జిందాబాద్ సిపిఎం.